శ్రీరామ్ నగర్ ఏ శ్రీ ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో ఘనంగా అమావాస్య అన్నదానం. గాజుల్ రామారం, మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల్ రామారం 125వ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ ఏలో కొలువై ఉన్న శ్రీ 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 ఎల్లమ్మ పోచమ్మ మరియు నాగదేవత ఆలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అనంతరం ఆలయ ధర్మకర్త నేమూష్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ప్రతి అమావాస్యకు భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం తమకు ఎంతో సంతోషాన్నిస్తుందని, అమ్మవారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని నిర్వాహకులు తెలిపారు. పాల్గొన్న ప్రతినిధులు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నేమూరి సతీష్ గౌడ్, వైస్ చైర్మన్ నేమూరి రమేష్ గౌడ్, ఆలయ ధర్మకర్త నేమూరి నరేష్ గౌడ్, అధ్యక్షుడు బుసిరెడ్డి మల్లారెడ్డి, గౌరవ సలహాదారులు ఈశ్వరయ్య, బాలయ్య, బ్రహ్మచారి, జనరల్ సెక్రటరీ నేమూరి శ్రీనివాస్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్స్ బద్రి వెంకటరమణయ్య, ఆర్ఎస్ మహేష్ కుమార్, కోశాధికారి సిద్ధం సంతోష్, కమిటీ సభ్యులు జగన్నాథం, ఏషాల నవీన్ కుమార్ తదితరులు అన్ని దానాలలో అన్నదానం గొప్పది. అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ. అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం. అన్నదానం పెన్నిదానం అన్నదానం 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 అన్నదానం. అన్నమే శ్రీహరి, అన్నమే ఊపిరి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నాద్భవతి భూతాని, అది సృష్టికి పారాణి. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. దరిద్ర నారాయణ సేవ ధర్మదేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. కలిని ఎందుకు దండగా, కడుపు నిండితే పండగా. కలిని ఎందుకు దండగా, కడుపు నిండితే పండగ. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనోయి. ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనో. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీరామ్ నగర్ ఏ శ్రీ 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 ఎల్లమ్మ పోచమ్మ నాగదేవత ఆలయంలో ఈరోజు అమావాస్య రోజు పురస్కరించుకొని అమ్మవారికి అలంకరణ పూజా కార్యక్రమాలు పడుతున్నాయి. అలాగే ఈ యొక్క అమావాస్య రోజు పురస్కరించుకొని ప్రతి అమావాస్య అన్నదానం అమావాస్య విశేష పదార్థ ఆశస్సులతో ఈ అమావాస్య రోజు కూడా అన్నదానం నిర్వహించడం జరుగుతున్నది. గత
కొన్ని ఏళ్ల నుంచి ఈ యొక్క ప్రతి అమావాస్య రోజు అన్నదానం కార్యక్రమం శ్రీ ఎండమ్మ పోచమ్మ నాగతారంలో ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి శ్రీరామ్ నగర్ భక్తులు, అలాగే ఆలయ కమిటీ సభ్యులు కానీ ఇంకా ఆలయ అన్నదాతలు ప్రతి అమావాస్య రోజు అన్నదాతలు మరి వారికి తోచిన విధంగా సాయం చేస్తున్నారు. అదనుపైన కానీ వస్తువులపైన కానీ వారు అన్నదానానికి వాళ్ళంటే వాళ్ళు సాయం చేస్తున్నారు. వారి అందరికీ నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అలాగే ఇంకా ముందు ముందు కూడా ఇలానే ఈ యొక్క కార్యక్రమం ఇంకా మరీ పెద్దగా చేయాలని, అలాగే సభ్యులందరి మధ్యతో ఘనంగా నిర్వహించుకోవాలని నేను భావిస్తున్నాను. శ్రీరామ్ నగర్ ఏలో నెలకొన్నటువంటి శ్రీ శ్రీ ఎల్లమ్మ పోచమ్మ ఆలయం తెలిసి గత 20 సంవత్సరాల క్రితం నిర్మించబడడం జరిగింది. పునర్నిర్మాణం చేసి 5 years కావస్తుంది. గత 10 సంవత్సరాల నుంచి ప్రతి అమావాస్యకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి అనుగ్రహంతో ఇప్పటి వరకు 10 సంవత్సరాల నుంచి ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ఎవరైనా దాతలు చేయదలుచుకున్న వారు వారికి సంప్రదించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనవి. జై ఎల్లమ్మ పోచమ్మ నాగ దేవతకి. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. హరః ఓం పంచాననతనోద్భూత పంచాశ్రమణోపమాన్ పంచసూత శ్రీ ఎల్లమ్మ పోచమ్మ నాగదేవత దేవాలయంలో ప్రతిరోజు దీపదీప నైవేద్యము మరియు శుక్రవారం మంగళవారం అమ్మవారి అభిషేకము, అమావాస్య పౌర్ణమి రోజు అభిషేకము, అమావాస్య రోజున ప్రత్యేకంగా అమ్మవారి అనుగ్రహం వలన ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ 68వ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందరము 8 సభ్యుల తిరుగుతుందండి. ఎవరైనా సంప్రదించాలనుకున్న వారు ఆలయ 9 సభ్యులకి సంప్రదించాలండి.